వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. రేఖా జుంజున్వాలా హోల్డ్ చేస్తున్న స్టాక్స్ ఈ ఇయర్ చాలా మటుకు అవుట్ పర్ఫామ్ చేశాయి. అందులో లైక్ వాటెక్ వాబాగా ఈ స్టాక్లో 8.04% స్టేక్ ఉంది రేఖా రాకేష్ జుంజున్వాలాకి. అండ్ హోల్డింగ్ వాల్యూ అనేది 473 crore వచ్చింది. అండ్ సో ఫార్ క్యాలెండర్ ఇయర్ 2024లో స్టాక్ అయితే 51% పెరిగింది. అండ్ వాటెక్ వాబాగ్ ఆల్మోస్ట్ ఇయర్ ఇట్ వాస్ 52 వీక్లో 389 నుంచి 52 వీక్ హై 1030 రూపీస్కి అయితే పెరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మటుకు అప్ ట్రెండింగ్లో అయితే ఉంది ఈ స్టాక్ అయితే. సో దిస్ ఈజ్ లాస్ట్ 3 ఇయర్ కంటే కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్లో ఒక మంచి మొమెంటం అయితే కనబడుతుంది. సో ఫర్దర్గా కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్ ఫీల్డ్ అండ్ డిజైన్, సప్లై, ఇన్స్టాలేషన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ డిసాలినేషన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. అండ్ కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్ 19.3 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. హెల్దీ ఫైనాన్షియల్స్ కూడా కనబడుతున్నాయి స్టాక్లో అయితే. సో క్వార్టర్లీ రిజల్ట్స్లో మీకు ఒక స్టేబుల్ సేల్స్ గ్రోత్ అయితే చూడొచ్చు. చాలా మట్టుకు కంప్లీట్గా అప్ టు డిసెంబర్ 2023 వరకు అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. డిసెంబర్ 2023 వరకు రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సేల్స్ ఎట్ ద సేమ్ టైం నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇది కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్. సో ఓవరాల్గా అప్స్ అండ్ డౌన్ అయితే కనబడుతుంది. సేల్స్లో సీక్వెన్షియల్ గ్రోత్ అయితే లేదు. నెట్ ప్రాఫిట్ కూడా మీకు చాలా మటుకు తగ్గింది రీసెంట్ టైంలో. బట్ స్టిల్ మీకు ఈ ఇయర్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది స్టాక్ యొక్క ప్రైస్ అయితే. అండ్ కంపెనీ రెవెన్యూ బ్రేకప్ చూస్తే కనుక ప్రోడక్ట్ వైజ్ ఈపీసీ సెగ్మెంట్ 87% కాంట్రిబ్యూట్ చేస్తే ఓఎండ్ఎం సెగ్మెంట్ 13% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ జియోగ్రాఫికల్ స్ప్లిట్ ఇండియా 51% రెవెన్యూస్ అయితే, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 49% రెవెన్యూస్ అయితే కంపెనీ తీసుకొస్తుంది. సో కంపెనీ ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్లో చాలా ఫ్యూ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మేజర్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడము ఇవన్నీ కూడా స్టాక్ అయితే హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో స్టాక్ ఇక్కడ నుంచి కూడా ఒక బెటర్ బై అని నేను అనుకుంటున్నాను. అండ్ సిగ్నిఫికెంట్గా ఎఫ్ఐస్ కూడా హోల్డ్ చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ 5.63% వాటా అయితే కలిగి ఉన్నారు. అండ్ వాటెక్ వాబాగ్ తర్వాత ఇంకొక కంపెనీ ఎన్సీసీ. సో ఎన్సీసీలో రేఖా రాకేష్ జుంజున్వాలాకి 12.49% వాటా ఉంది. ఇట్ ఈస్ ఈక్వాలెంట్ టు 1929 crore. అండ్ ఎన్సీసీ స్టాక్ కూడా ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాకే. 52 వీక్ లో నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 3 times వెళ్ళిందని చెప్పొచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్ స్టిల్ అట్రాక్టివ్ 22.9 times మాత్రమే స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ విచ్ ఈజ్ ఏ ఈపీసీ కాంట్రాక్ట్స్ అండ్ బీఓటీ ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేస్తుంది అండర్ పీపీపీ బేసిస్ కింద. అండ్ ఎన్సీసీ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్గా రోడ్స్, బిల్డింగ్, ఇరిగేషన్, వాటర్ అండ్ ఎన్వైర్మెంటల్, ఎలక్ట్రికల్, మెటల్, మైనింగ్ అండ్ రైల్వే సెగ్మెంట్లో ఎన్సీసీకి అయితే వేరియస్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ లైక్ స్పెషల్లీ బిల్డింగ్ అండ్ హౌసింగ్, అయితే ఐటీ పార్క్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, హాస్పిటల్స్, ఇట్లా రోడ్ బేస్ వాటర్ అండ్ ఎన్వైర్మెంట్లో వాటర్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, మైనింగ్ సెగ్మెంట్లో ఉంది, రైల్వే సెగ్మెంట్లో ఉంది. రైల్వే ఇన్ఫ్రా పెరగడము అండ్ ఇవన్నీ కూడా కంపెనీకి అయితే హెల్ప్ అవ్వచ్చు. మేజర్ క్లయింటైల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్, ఆర్బీఐ, నాగ్పూర్ మెట్రో రైల్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఒమన్, ఎన్హెచ్ఏఐ, ఇట్లాంటి కంపెనీస్ అయితే క్లయింటైల్గా ఉన్నారు. అందుకని మీకు ఎన్సీసీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇట్ ఈస్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. సో 3 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూడండి, 5 year బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూడండి. సో కంటిన్యూయస్గా సర్జ్ అయితే ఉంది ఎన్సీసీ స్టాక్లో. అండ్ ఎన్సీసీ ఈజ్ గోయింగ్ టు గివ్ గుడ్ క్వార్టర్ కమింగ్ డేస్లో. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా 20% పైగా ఉంది. డివిడెండ్ పే 22% ఉంది. డెట్ ఆర్ డేస్ తగ్గించుకుంటున్నారు. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తగ్గించాయి. ఇవన్నీ కూడా కంపెనీకి అయితే పాజిటివ్. సో అప్ టు డిసెంబర్ 2023 వరకు అయితే హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే రీసెంట్ టైంలో కంపెనీ పోస్ట్ చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా హైయెస్ట్ ప్రాఫిట్ అండ్ హైయెస్ట్ సేల్స్ అయితే ఈ 2023 వరకు అయితే వచ్చాయి. అండ్ కంపెనీలో సిగ్నిఫికెంట్గా ఎఫ్ఐఎస్ కూడా హోల్డ్ చేస్తున్నారు 27%. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటా కలిగి ఉన్నారు 10.63%. సో ఎన్సీసీ వన్ ఆఫ్ ద లీడింగ్ స్టాక్ ఈ పోర్ట్ఫోలియోలో. అండ్ ఇంకోటి కెనరా బ్యాంకు. సో కెనరా బ్యాంక్లో హోల్డింగ్ వాల్యూ అనేది 1655 crore ఉంది. టోటల్ 1.45% వాటా అయితే కలిగి ఉన్నారు. లెటర్స్ లుక్ ఇన్ టు కెనరా బ్యాంక్. సో కెనరా బ్యాంక్ 291 crore, లైక్ 291 ప్రైస్ అయితే 52 వీక్లో 52 వీక్ హై 633 ఉంది.
సో కెనరా బ్యాంక్ ఈజ్ గోయింగ్ టు బి స్టాక్ స్ప్లిట్కి అయితే వెళ్తుంది. అండ్ ఇయర్ కెనరా బ్యాంక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో చూడవచ్చు ఇక్కడ క్లియర్గా. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కెనరా బ్యాంక్ నుంచి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మీకు బెటర్ రెవెన్యూ పోస్ట్ చేస్తుంది. సో రీసెంట్ టైంలో చాలా మటుకు ఎన్పిఎస్ తగ్గాయి, గ్రాస్ ఎన్పిఎస్ తగ్గాయి, అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో పిఎండ్ఎల్ చూస్తే కనుక సో ప్రాఫిట్ అండ్ లాస్ కూడా హైయెస్ట్ రెవెన్యూ 2023 వరకు అయితే బ్యాంక్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ కూడా హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే 2023 వరకు అయితే బ్యాంక్ పోస్ట్ చేసింది. సో ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 10% హోల్డింగ్ కలిగి ఉన్నారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి కెనరా బ్యాంక్లో. ఆల్మోస్ట్ 14% డిఐఐస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ కెనరా బ్యాంక్. అండ్ కెనరా బ్యాంక్ తర్వాత ఇంకొకటి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో 7.29% వాటా కలిగి ఉన్నారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 186 crore. సో జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెంట్ టైంలో స్టాక్ అయితే చాలా మటుకు ర్యాలీ కనబడుతుంది. 105 రూపీస్ నుంచి సీదా 60 రూపీస్ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 100 పైగా పెరిగింది ఈ మంత్లోనే. అండ్ ఫర్దర్గా స్టిల్ స్టాక్స్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెగ్మెంట్లో అయితే ఉంది, లైక్ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, పిఎంఎస్ సర్వీస్, మార్జిన్ ఫండింగ్ ఎక్సెట్రా. ఈ సెగ్మెంట్లో అయితే స్టాక్ అయితే ఉంది. మార్కెట్ క్యాప్ ఓన్లీ 2500 crore ఉన్న కంపెనీ. మీకు ఇక్కడ ఆర్ఓఈ కానీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ చాలా స్టేబుల్ కనబడుతున్నాయి. డివిడెండ్ పే చేయగలిగింది కంపెనీ అయితే. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఈ 2024లో హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ ప్రాఫిట్. మీకు ఆల్మోస్ట్ ఈ ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ పిఎండ్ఎల్ చూసినా కూడా ప్రీవియస్ ఇయర్స్తో అన్నిటితో కంపేర్ చేస్తే హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ ప్రాఫిట్ ఈ ఇయర్లోనే కంపెనీ అయితే పోస్ట్ చేసింది. సో స్టాక్ ప్రైస్లో కూడా ఫర్దర్గా కూడా మొమెంటం అయితే ఉండొచ్చు. అండ్ దిస్ అబౌట్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ అయితే. అండ్ వకార్డ్ ఫార్మా సెగ్మెంట్ స్టాక్ ఇందులో 1.89% హోల్డింగ్ ఉంది, 165 crore హోల్డింగ్ వాల్యూ. వకార్డ్ కూడా ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ ప్రస్తుతానికైతే 500 దగ్గరగా స్టాక్ ఉంది. సో ఈ ఇయర్ స్టాక్ యొక్క ర్యాలీ ఇది. అండ్ లెట్ us లుక్ ఇన్ టు క్వార్టర్లీ రిజల్ట్స్. ఎట్ టు పోస్ట్ 2024 మార్చ్ 2024 క్వార్టర్ రిజల్ట్స్ అండ్ FY 2024 రిజల్ట్స్. బట్ ఓవరాల్గా స్టేబుల్ సేల్స్ అయితే కనబడుతున్నాయి. సో వకార్డ్ ప్రాఫిటబిలిటీలోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో నాట్ మేకింగ్ ఎనీ ప్రాఫిట్స్ స్టిల్. లాస్ తగ్గించుకొని ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయితే మాత్రమే వకార్డ్ నుంచి అయితే లైక్ బెటర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎక్కువగా ప్రమోటర్కి 51% వాటా ఉంటే పబ్లిక్ 38% వాటా అయితే కలిగి ఉన్నారు. అండ్ ఇయర్ చాలా మటుకు రిమార్కబుల్ ర్యాలీ అయితే ఇచ్చింది. ఒక 200 నుంచి ఆల్మోస్ట్ 550, 590 వరకు అయితే వెళ్ళింది స్టాక్. పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను వర్కౌట్ స్టాక్ అంతకు మించి పెరగకపోవచ్చు, ఎందుకంటే హై వొలటైల్ స్టాక్ ఇది. 3 ఇయర్ ట్రెండ్ చూడండి, మీకు ఇక్కడ 169 రూపీస్ నుంచి 600 వరకు పెరిగింది స్టాక్ అయితే. అండ్ సో ఈ స్టాక్ పెద్దగా ఇక్కడ నుంచి ర్యాలీ అయితే రాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ఫర్దర్గా ఫాల్ అయితే మాత్రం చాలా మటుకు డౌన్ఫాల్ అయితే చూడొచ్చు వకార్డ్ లిమిటెడ్లో. అండ్ వకార్డ్ ఒకటి కొద్దిగా కాషియస్గా ఉండాలి. అండ్ కమ్ టు టాటా మోటార్స్ డివిఆర్. ఈ స్టాక్లో 1.9% హోల్డింగ్ కలిగి ఉన్నారు అండ్ హోల్డింగ్ వాల్యూ 670 crore. సో టాటా మోటార్స్ డివిఆర్ అండ్ టాటా మోటార్స్ రెండు కూడా చాలా మటుకు ఈ ఇయర్ ర్యాలీ ఇచ్చాయి. సో 680 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ మార్కెట్ క్యాప్ 34,800 crore ఉంది. సో టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ are the differential voting rights shares of the Tata Motors Limited, part of Tata Motors. They are separately listed in the stock exchanges. సో మీకు ఈ ఇయర్ ఎలా స్టాక్ మూవ్ అయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. సో దిస్ ఈస్ 3 year and 5 year బేసిస్ మీద. నౌ క్వార్టర్లీ రిజల్ట్స్ లైక్ సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక మార్చ్ 2024 వరకు కూడా 30.84% ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు, 19.93% డిఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. సో టాటా మోటార్ ఫైనాన్షియల్సే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు. టాటా మోటార్ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. అండ్ టాటా మోటార్స్ లిమిటెడ్లో 1.29% హోల్డింగ్ ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4,400 crore. అండ్ టాటా మోటార్స్ ఇయర్ చాలా మటుకు స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 3,71,000 crore చేరుకుంది. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎట్ టు అనౌన్స్ టాటా మోటార్స్, బట్ స్టిల్ రీసెంట్ టైంలో సేల్స్ పెరుగుతున్నాయి. నెట్ ప్రాఫిట్
ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. లాసెస్ నుంచి ప్రాఫిటబిలిటీలోకి అయితే వచ్చింది. P&L చూసినా కూడా హైయెస్ట్ లాస్ట్ ఇయర్ FY 2023లో ప్రాఫిట్ పోస్ట్ చేసింది ఫ్యూ ఇయర్స్ తర్వాత. సేల్స్ కూడా ఒక మంచి గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ఇందులో FISకి 20% వరకు హోల్డింగ్ కలిగి ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ 16% వాటా కలిగి ఉన్నారు. అండ్ టాటా మోటార్స్ Q4లో FY 2024 రిజల్ట్స్ బెటర్గా వస్తే కనుక స్టిల్ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ 3-year బేసిస్ మీద టాటా మోటార్స్ స్టాక్ ప్రైస్ అండ్ 5-year బేసిస్ మీద అండ్ లాస్ట్ 10 years నుంచి టాటా మోటార్స్ ఎలా ఉందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ టాటా మోటార్స్ తర్వాత ఇంకొకటి ఇండియా హోటల్స్ కంపెనీ అండ్ IHC. ఇండియన్ హోటల్స్ కంపెనీలో కూడా ఆల్మోస్ట్ రేఖా జుంజున్వాలాకి 2.09% హోల్డింగ్ అయితే కలిగి ఉన్నారు. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1719 crore. అండ్ ఈ ఇయర్ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం. ఈ ఇయర్ ఆల్మోస్ట్ మీకు 1 yearలో స్టాక్ ఎలా పోయిందో క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది. 3-year బేస్ మీద అప్ ట్రెండ్లో ఉంది. అండ్ లాస్ట్ 5-year బేసిస్ మీద కూడా కంటిన్యూయస్గా స్టాక్ అయితే అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఇది కొద్దిగా ప్రీమియం దగ్గరగా ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ కరెక్షన్స్ దగ్గరగా బయింగ్ అయితే కనబడుతుంది ఈ స్టాక్లో క్లియర్గా. సో లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే ఇక్కడ నుంచి పాజిటివ్గా ఉండొచ్చు లోయర్ లెవెల్ దగ్గరగా బై చేసిన వాళ్ళకి. క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది కంపెనీ 2024లో హైయెస్ట్ సేల్స్ లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే కొద్దిగా తగ్గాయి. బట్ సీక్వెన్షియల్గా హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. మార్చ్ 2024లో ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్స్ పరంగా సేల్స్ పెరిగాయి అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా పెరిగాయి. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే 25% FIs హోల్డ్ చేస్తున్నారు. DIS 20% హోల్డ్ చేస్తున్నారు. ప్రమోటర్ వాటా 38% ఉంది. అండ్ ఓవరాల్గా లైక్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ కూడా రేఖా జుంజున్వాలా హోల్డ్ చేస్తున్న స్టాక్లో లాంగ్ టర్మ్ అవుట్లుక్ పాజిటివ్గా ఉండే స్టాక్ ఇది. సో ఈ ఇయర్ ఈ స్టాక్స్ బేసికల్గా చాలా మటుకు పెరిగాయి. ఎక్సెప్ట్ వాకార్డ్ కొద్దిగా కరెక్షన్ జరిగితే చాలా మటుకు ఫాలో అయ్యే స్టాకే. అండ్ మిగతా స్టాక్స్ అన్నీ కూడా బై ఆన్ ది బేసిస్ మీద లాంగ్ టర్మ్లో స్టిల్ అట్రాక్టివ్గా అయితే కనబడుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మేజర్గా ఈ పోర్ట్ఫోలియోలో పెరిగిన స్టాక్స్ అండ్ వాటికి సంబంధించిన రివ్యూ. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.